ఓవర అతిగా స్పందించేటటువంటి జబ్బు చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరై అంటే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి క్రికెట్ జట్టోళ్ళు. నోటికొచ్చిన కారు కూతలకు వస్తా ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ క్రికెటర్లు. దాని మీదన మదన్ లాల్ ఫైర్ అయ్యారు. ఆసియా కప్ పాకిస్తాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయని సంగతి నేపథ్యంలో పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకోవడం. ఇది పాకిస్తాన్ తీవ్ర అవమానంగా భావించి మాజీలు పలు ఇంటర్వ్యూల్లో అక్కసు వెళ్ళగక్కుతున్నాం. తాజాగా ఓ షోలో పాక్ మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసఫ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి రేపినాయి. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ పేరుని సరిగ్గా పలకని యూసఫ్ మీద మాజీ క్రికెటర్ మదన్ లాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆటగాళ్ళకి చదువు సంస్కారం ఎలాగే ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. ఇదంతా పబ్లిసిటీ టెస్ట్ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తరచూ వార్తల్లోకి నిలిచేందుకు ఇట్లా చేస్తుంటారు. భారతదేశం దెబ్బకి వాళ్ళకి బుర్ర పనిచేయదు. వాళ్ళ మీద స్పందిస్తే అనవసరంగా ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు కోరుకునేది కూడా అదే. అంపైరింగ్ పైన అసహనం వ్యక్తం చేయడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే సమీక్ష అడగచ్చు, తప్పైతే నిర్ణయం రివర్స్ అవుతుంది. కానీ అలా చేయకుండా నిందలు వేయడం సరైంది కాదు. ఎప్పుడు సమీక్ష తీసుకోవాలి, ఎప్పుడు అవసరం లేదనేది అర్థం చేసుకుంటేనే క్రికెట్లో మెరుగ్గా రాణించగలమంటూ మదన్ లాల్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఏదైతే యూసఫ్ షాహిద్ అఫ్రీ మీద ఇర్ఫాన్ పఠాన్ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మీడియా మీద కూడా తీవ్రమైనటువంటి కామెంట్లు చేసుకొచ్చాడు. మరోవైపు గవాస్కర్ కూడా దీని మీద స్పందించారు. రాజకీయాలు, క్రీడలు అంశాలు వేరువేరుగా చూడాలి, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ మాజీ సారథి వచ్చేటప్పటికి అలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా చూస్తే మీకే అర్థమవుతుంది, క్రీడల రాజకీయాలు వేరువేరు కాదు. ఇక్కడ నేను ఎవరిని విమర్శించను, వాళ్ళు తీసుకునే స్టాండ్ అలా ఉంటే ఏం చేయలేం. రాజకీయాల గురించి చర్చించినప్పుడు ఇవన్నీ అందులోకి వస్తాయి. భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగా ప్రెస్ కాన్ఫరెన్స్కి రాలేదు. అయితే అదేం పెద్ద వ్యత్యాసం చూపించదు. విజయం సాధించిన జట్టు సారథి ఏం చెప్తాడు అనేది ప్రజలు ఆసక్తిగా వింటారు. అవతల జట్టు గురించి పట్టించుకోరంటూ గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే రాహుల్ గాంధీ మీద షాహిద్ అఫ్రీది ప్రశంసలు కురిపించడం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.